చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్. దట్స్ ఎ గుడ్ వన్. మాస్క్ ఎలాంటి టైంలో పెట్టుకుంటారు? ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఫేక్ గా నటిస్తుంటే విసుకెత్తేసేసి గడప్ అయిపోయి, కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయపెట్టే సమాజం నుంచి. మాస్క్ వేసుకొని అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? ఇదంతా ఎలా వచ్చిందంటే, నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకుని మొదలుపెట్టాను. ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ. మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్. సో ఇప్పుడు 3 రిలీజన్స్ నా మైండ్లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్గా. హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్? అంటే మీరు ఏ దేవుని నమ్మరు, దేన్ని పూజించరు, ఏం చేయరు. బ్లైండ్గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను. ఐ నాట్ ఎ బ్లైండ్ బిలీవర్. 2 సెట్స్ ఆఫ్ పీపుల్, ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్. నిజంగా నువ్వు దేవుడు అయితే, పవర్ఫుల్ అయితే, బయట బాధలు కష్టాలు లేకుండా మనుషులందరూ చూడమని అంటారు. మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది మాత్రం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. నీళ్ళలో దిగినవాడికి చలి తెలుస్తుంది. ఒడ్డు మీద ఉన్నవాడు చెప్పలేడు. నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకల్ కాకులు రకరకాల చాలా వాగుతారు. ఒక జీవితకాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా. కొంతమంది జడ్జెస్ని తిడుతున్నారు కరెక్ట్గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? నన్ను బిందుమాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి, లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి డిస్రెస్పెక్ట్ఫుల్గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. మీరు ఎవరైనా రీసెంట్గా చేయి చేసుకున్నారా రీసెంట్ పాస్ట్లో అని అడిగారు. మీ వైఫ్ శుద్ధపూసని శ్రీరామచంద్రుడిని నేను చేయి చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి, నేను నిజాయితీగా మాట్లాడాను. చేయి చేసుకో ఎస్ అన్న, కొట్టారంటే కొట్టానన్నా. సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది. 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, మా చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా. మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా? షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయడానిక? గులకరాలు కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్, ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ హరిత గారు లేరు, హరీష్ గారు ఈరోజు మనతో వచ్చారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మాస్క్ మ్యాన్ ఏంటి, ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి, మనిషి ఏంటి, ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇంతేనా లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి. కొంతమందికి పాజిటివ్ ఉంది, కొంతమందికి నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఏంటి, ఎందుకు నెగిటివ్ అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారని, లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు, మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్. దట్స్ ఎ గుడ్ వన్. బ్రో, మాస్క్ ఎలాంటి టైంలో పెట్టుకుంటావు బ్రో? ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది అందరికి ఒకటే ఆన్సర్. నేను 2 టైప్స్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా. ఒకటి నోస్ మాస్క్, సర్జికల్ మాస్క్, మనందరికి తెలుసు కదా. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years బ్యాక్ నుంచి, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా 12 years అనుకోవచ్చు. మోర్ దెన్ 10 years నుంచి నేను పెట్టుకుంటున్నా. మనకు చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి. చాలా మంది తెలిసింది కరోనా టైం. మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్. అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకుని పెట్టుకునేవాడిని నేను. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేప్పటికి ఒక 4-5 months నుంచి, ప్రాబ్లీ ఫ్రమ్ ఉగాది, ఒక కొత్త జర్నీ, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మా వైఫ్, నాలో సగభాగం. స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తన అయితే, తెర అనుకున్న రాజమౌళి నేను, తెర ముందున్న రామ్ చరణ్ తను అనుకోండి. అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా కెమెరా ఫియర్. అలా ఉన్నప్పుడు తనకు పుష్ స్టార్ట్ కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది దానికి బూస్టప్ ఇవ్వడానికి. అయితే ఫస్ట్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నాను. చాలా మందికి ఆ విషయం తెలిసింది, ఆల్రెడీ వెళ్ళని పెట్టాడు అది. ఈ అజ్ఞాతవాసంలో ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక 7 years, ఎగ్జాక్ట్ నిజంగా 7-8 years అజ్ఞాతవాసం ఏదైతే ఉందో, ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా. జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్తోనే ఇంటరాక్ట్ అవుతుంటా. సో ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్. ఓకే, ఈ 2 రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం. ఇది ఈ మాస్క్ ఐ టాక్ అబౌట్ దిస్ మాస్క్. ఈ మాస్క్ చెప్పేస్తాను. ఆ మాస్క్ చెప్పేసా కదా, పొల్యూషన్, మనం ఫుల్లీ పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటున్నాం, ఎయిర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అది.
ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ పబ్లిక్ ఆల్సో, అంతే కదా, నేను ఒక షెల్లో ఉన్నా. సో అలాంటప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది. లెట్ మీ జనం నన్ను నా ఫేస్ చూసి నా స్కిన్ చూసి జడ్జి చేయకూడదు, నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి. నా వాయిస్, నా మనస్సు, నా భావం, నా భాష ఏ ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, షోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విసుకెత్తేసేసి ఫెడప్ అయిపోయి కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయమైపోయా సమాజం నుంచి. అలా సమాజం అంటే అందరినీ నేను ఆపాదించట్లేదు, జనరలైజ్ చేసి చెప్పట్లేదు, ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి. ఓకే, అది ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్లు వేసుకొని, అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? సో మీరు అడిగారు కాబట్టి, సో ఇది మీ మాస్క్ జర్నీ మీకు అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు హవెవర్ షోలో తీశారు కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు, లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్, లేదా హృదయ్, మాస్క్ మ్యాన్ హరీష్, మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు లాగా. అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్. నా జీవిత భాగస్వామి, నా లైఫ్ పార్ట్నర్ అలాలోకి వచ్చినాక నా జర్నీ స్టార్ట్ అయినాక హరిత హరీష్, సింపుల్. సో ఈ రియల్ నా ఫేస్ అయితే అది. హృదయ మానవ్ ఏంటి? దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఓకే, ఇది నా షోలో కూడా అడిగారు ఫస్ట్, మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూస్తుంటే హృదయం మానవం అంటే మాకు హృదయం లేదా అని అన్నారు. దాన్ని చెప్పాల్సింది చెప్పాను, యూ కెన్ ఇంటర్ప్రెట్, మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి. ఆ హృదయంతో నిజంగా ఒక మనిషి బతికితే ప్రతి మనిషి హృదయం మానవే. ఇప్పుడు మేము శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది? దిస్ ఇస్ వెరీ ఆడ్ ఆన్సర్, ఆడ్ క్వశ్చన్, అంతే కదా. మళ్ళీ ప్రతి మనిషి శివుడు ఉండొచ్చు కదా, ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు. కొన్నిసార్లు దైవమో దేవుడో లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతల పేరు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక ప్యాషన్తో నేను పెట్టుకుంటారు, మంత్రాలు ఏదో ఒకటి. నేనన్నా ఈ హృదయ మానవ్ అనే పేరు ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. 1998-99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకున్న టైంలో నేను నా పేరుతో హరీష్ అనే పేరుతో ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు హాట్ మెయిల్ అని ఉండేది, జీమెయిల్ లేటర్ అని వచ్చినప్పుడు యాహూ హాట్ మెయిల్స్ ఉండేది. నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా, నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు. ఇంకొకటి ఈ కాంటెక్స్ట్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా, మనిషిని భారతీయుడు రెండే, అంతే. కులం, మతం, ప్రాంతం ఈ రెండింటికి కూడా అతీతంగా ఉంటా. నేను అసలు ఏమైనా నమ్మను కూడా, అదంతా కూడా షిట్లా ఫీల్ అవుతా, అంతే. బొర తక్కువ చేసే పనులు. అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి, నా ఇంటి పేరుతో పెట్టుకుని నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మనకు మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది కదా. సో అప్పుడు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు, హృదయ మానవ్ అని నా లైఫ్, నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది. అది పెన్ నేమ్ అనుకోవచ్చు, అయితే నా సోల్ నేమ్ అనుకోవచ్చు. ఇక స్కిన్ నేమ్ అంటారా, పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటుంది కాబట్టి హరీష్. కాదు, నీ హాట్ మెయిల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా, అది ఉందా ఇంకా అవుతుందా? ఇప్పుడు హాట్ మెయిల్ వాడట్లే కదా, వాడట్లే. యాహూ ఉంది. ఓకే, మీరు ఎప్పుడైనా హాట్ మెయిల్ ఐడిని మీరు ఎప్పుడు క్రియేట్ చేశారో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా? అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది హాట్ మెయిల్ యాక్టివ్ ఉందో కూడా తెలియదు. బట్ ఓపెన్ చేసి, బట్ జీమెయిల్ కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా. జీమెయిల్ ఉంది నాకు అందరితో, అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 15 years, మోర్ దెన్ 15 years. అది కాబట్టి యూ కెన్ హ్యావ్, ఇప్పుడు మీరు hridayamanav@gmail.com కొడితే నాకే వస్తుంది. నా బ్యాంక్ అన్నిటికి కూడా నాకే వచ్చేస్తుంది. ఒక మెయిల్ ఐడి ఎప్పుడు క్రియేట్ చేశారు? 1998-99. ఓకే, అప్పుడే ఇది దాని పేరు కూడా సేమేనా? హృదయ మానవ్. ఓకే ఓకే ఓకే, ఆ టైంలో హృదయ_మానవ్ లేదా హృదయ మానవ్ దీంతో ఉంది. యాహూ అయితే పాతది ఉంది, ఈ మధ్య కాలంలో రిట్రీవ్ చేసాం మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే. ఇప్పుడు యాహూ ఎవరు వాడట్లే కదా, అప్పుడు ఈ సిఫీ, హాట్ మెయిల్ ఇవి ఉండే కదా. నాకు ఉండే అప్పుడు, కొంచెం సీనియర్ సిటిజన్స్ అయితే ఆయన గుర్తుంటాయి. హాట్ మెయిల్ నాకు ఉండేదా? ఫస్ట్ హాట్ మెయిల్, జీమెయిల్ క్రియేట్ చేయమంటే నీకు జీమెయిల్ అవుతా, హాట్ మెయిల్ క్రియేట్ చేసుకో అన్నారు. అవునా, ఓకే. హాట్ మెయిల్ రిట్రీవ్ చేసుకోవాలి, ఎక్కడో దాన్ని రిట్రీవ్ 2011-12 టైంలో మీరు నేను అప్పుడు క్రియేట్ చేశాను. నేను చెప్పా కదా 1998-97-99 ఆ టైంలో. నాకు నేను ఒక క్వశ్చన్ అడిగాను, అది మనం స్కిప్ అయ్యి మరి వేరే దానికి వెళ్ళాం. జనాల మీద, ఈ సొసైటీ మీద ఏంటి అన్నారు మీకు? అది చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు, నేను స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు, ఓకే, పుట్టి పెరగటం విజయవాడ, బట్ ఒక ప్రాంతాన్ని ఆపాదించదు దయచేసి. ఓకే, నేను చెప్పేసాను క్లియర్గా. ఇప్పుడు అంటే హైదరాబాద్ సెటిల్ అయ్యా, నేను ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది, చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్స్ చేసడం జరిగింది.
అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే ఉమ్, మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్లో కూర్చుని ఆటలాడుతుంటే చూస్తుండే చిన్నపిల్లలు చాలా చిన్నప్పుడు లైక్ ఉమ్. 3rd 4th స్టాండర్డ్ ఐ ఉమ్, థింక్. ఉమ్, మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకుని నన్ను అక్కడి నుంచి తీసుకుని ఉమ్, వెళ్ళేవాళ్ళు. ఉమ్, అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగినవాడిని నేను పైకి ఎదిగే కొద్దీ. ఉమ్, స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్కి వచ్చి ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం అవును, కదా అవును. నార్మల్ రా టాలెంట్ అవును, అవును. చాలా బాగా ఆడేవాడిని. ఉమ్, అలా ఎక్సెల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడం కారణం ఉమ్, ఆర్థిక పరిస్థితులు మనందరికీ ఉంటాయి కదా. మిడిల్ అవును, క్లాస్ ఫ్యామిలీ అంటే మనం అవును. మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నాన్న ఆటలు తిండి పెట్టవు అంటే ఆటలు కూడా ప్రొఫెషన్గా తీసుకోవచ్చు, ఒక ప్యాషన్ లాగా లైఫ్లో కెరీర్లో తీసుకోవచ్చు అనేది ఉమ్, చాలా మంది కూడా. అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్గానే ఉంచేస్తాను, దాన్ని ఎక్సెల్ అవ్వలేకపోయాను. ఉమ్, బట్ ఆ స్పోర్ట్స్లో నేను ఆడపోవటానికి కారణం వెళ్ళిపోవటానికి కారణం కూడా ఉమ్, రాజకీయాలు. ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు అవును, గలీలో. బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ అవును, చేయడానికి. అవును, అవును. అలా ప్రతి స్పోర్ట్స్లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కరప్షన్ మెయింటైన్ చేసేది మనం చూస్తూనే ఉమ్, ఉంటాం. ఉమ్, ఉమ్. సో డ్రీమ్స్ చంపుకోవాల్సి వచ్చింది. ఓకే. దాని తర్వాత జాబ్లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం మొదలు పెడుతుంది. ఉమ్, ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్గా ప్రివేల్ అవుతుంది. మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది అవును, యాక్చువల్గా. అవును, అవును, అవును. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది. ఉమ్, ఊహ ఉమ్, వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు, ఉమ్. కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూశాను నేను. మీ ఫ్రెండ్స్కి మీకు మధ్యలో జనరల్గా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను నోటీస్ చేసి ఏంటిది ఉమ్, దేవుడే తెలియదు ఎవరికి. ఉమ్, నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా. ఉమ్, గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. ఉమ్, మా ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఉమ్, ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకోవడం మొదలుపెట్టాను. ఉమ్, ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనేది వింటూ మొదలుపెట్టాను. ఉమ్, ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ, ఉమ్, దేవుడు పూజించేవాళ్ళు. నేను మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా. ఉమ్, సో ఇప్పుడు 3 రిలీజన్స్ నా మైండ్లోకి వెళ్తున్నప్పుడు ఉమ్, క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్గా. హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్, ఉమ్, వాట్ ఈస్ వాట్ అనే ఒక క్వశ్చన్ మార్క్. ఉమ్. అక్కడి నుంచి ఆ రీజనింగ్ మీకు ఎందుకు పవర్ఫుల్, ఎవరు పవర్ఫుల్ అయితే మీకేంటి? మీకేం రావు కదా, లాభాలు ఏమి ఉండవు కదా. ఇక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు? ఒకలే దేవుడు అంటున్నారు కదా, అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు? ఆహా, ఇప్పుడు మీలాంటి మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు. అది చెప్తున్నా కదా, నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా. ఏం తెలుసుకున్నారు ఎవరు పవర్ఫుల్ నేను చెప్తున్నా కదా, అసలు ఆన్సర్స్ దొరకలే కదా, ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు. బిలీఫ్ సిస్టమ్ చెప్తున్నాను కదా. ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు మనిషి, ఇప్పుడు మీరున్నారు, మీరేంటి అని అంటే మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు కానీ మీరేంటి అని పక్కడికి అర్థం కాదు, క్వశ్చన్ మార్కే. కరెక్ట్. అంటే ఈ దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు. బట్ నేను అనేవాడిని ఉన్నాను కదా, ఉమ్, ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా. ఉమ్, యూ కెన్ సెన్స్ మీ, టచ్ మీ, ఫీల్ మీ, ఓకే, యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ. ఉమ్, ఉమ్, బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను. ఉమ్, ఐ నాట్ ఎ బ్లైండ్ బిలీవర్. ఆ, 2 sets of people, intelligence and idiots. ఉమ్, Someone who uses this brain, ఉమ్, I categorize them as intelligence. యూజ్ చేయకుండా బ్లైండ్గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ విచక్షణ వదిలేస్తారు. ఓకే, ఓకే. అంటే దీనికి ఎక్కడో క్రిటిసైజ్ చేయను నేను. ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. ఉమ్, మనకు తెలియంది ఏదో ఉంది. ఉమ్, ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గాడ్ అని పెట్టుకుంటే ఫైన్, దానికి స్టిక్ అయ్యి ఒకదానుకుంటే బాగుంటుంది. ఇక్కడ అదే చెప్పట్ల మతమే మానవత్వానికి అడ్డు వస్తుంది.